నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. యువతకు సంతోష్ రావు మార్గదర్శకుడు అని, నేటి యువత సంతోష్ రావు స్ఫూర్తిగా తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఏడుపాయలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల యువత విభాగం అధ్యక్షుడు కొనపూర సంతోష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే సునీతారెడ్డి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వారి సుఖాల్లో పాలు పంచుకుంటూ వారి వెన్నంటే ఉంటానని, ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందేలా కృషి చేస్తానని అన్నారు. చంద్రబాబు గారికి, మాజీ కోఆప్షన్ సభ్యులు మన సోదరులు మన్సూర్ భాయ్ గారికి, సంతోష్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇంద్రన్న గారికి, అదేవిధంగా రంగారెడ్డి గారికి, మరి రమేష్ గారి ముఖ్యులు పెద్దలు చాలా మంది కింద కూడా కూర్చోన్నారు. వారందరికీ మరి అదేవిధంగా ఈరోజు సంతోష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి అభిమానంతో ఇక్కడ విచ్చేసి వారికి విషెస్ చెప్పడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా పత్రికా మిత్రులు సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సంతోష్ కుమార్, సంతోష్ నేను మాత్రం సంతోషి అంట, సంతోష్కి మరి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా యువకులు ఎలా ఉండాలి అంటే ఈరోజు సంతోష్లా ఉండాలి అని మిగిలిన యువకులందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి సంతోష్ గారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని, సేవా కార్యక్రమాలు ఇప్పటికే చాలా చేస్తా ఉన్నారు, ఇంకా ఇంకా చేపట్టాలని, మరి అదేవిధంగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి అదేవిధంగా ప్రజాసేవలో ముందుకెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దుర్గమ్మ సమక్షంలో జరుపుకున్నటువంటి ఈ జన్మదినంలో మరి అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబం పైన ఎల్లప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. నిజంగా ఈరోజు ఏంటంటే సంతోషం చెప్పినట్టుగా యోగులంతా కూడా ఒక వక్ర మార్గంలో పోతా ఉన్నారు. ఒక ఏమన్నా ఆకర్షణ, తప్పుడు ఆకర్షణలకు ఆకర్షితులై తమ జీవితాన్ని మరి పన్నంగా పెట్టి వాళ్ళ భవిష్యత్ అంధకారంలోకి నెడుతున్నటువంటి సందర్భంలో మరి యువకుడిగా ఉన్నటువంటి సంతోష్ మరి మండలానికి సంబంధించినటువంటి యువకులను ఒక మార్గంలోకి నడిపించాలి, ఒక మంచి మార్గంలోకి నడిపించాలనే ఆలోచనతో స్పోర్ట్స్ పైన కానీ విద్య లేకపోతే ఏముండదు కాబట్టి ఆ విద్యకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు చేసినామని చెప్పేసి మాట్లాడినటువంటి వక్తలు కూడా చెప్పడం జరిగింది. ప్యాడ్స్ చిన్న చిన్నగా అనిపిస్తుంది కానీ అది ఎంతో పెద్ద కార్యక్రమం. అది ప్యాడ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే ఎగ్జామ్ ప్యాడ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, మరి అదేవిధంగా రన్నింగ్ చేసేటువంటి వారికి గిఫ్ట్స్ ఇచ్చేటువంటి కానీ, లాస్ట్ టైం నేను కూడా ఉన్నాను క్రికెట్ వారి బర్త్డే సందర్భంగా క్రికెట్ కిట్లు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల యువకులకు, యువజన సంక్షేమానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇవ్వడం, ఈ రోజు మళ్ళీ ఈ బర్త్డే సందర్భంగా మళ్ళీ క్రికెట్ కిట్స్ ఇవ్వడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. వారి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఏంటంటే ఫస్ట్ ఇంకా గెలవాలని చెప్పేసి అంటారు. సంతోష్కి ఏంటంటే గ్రామంలో కూడా మంచి టీం ఉంది, వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా సహకరిస్తుండడం వల్లే ఈరోజు సంతోష్ విధంగా మండలంలో కూడా మంచి పేరు వచ్చిందని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్ టైం ఎందుకంటే ఎవరైనా సరే ఏంటంటే యాక్టివిటీస్ చేసుకుంటా పోతుంటాం, కానీ వాళ్ళ గ్రామంలో ఎండాకాలంలో గ్రామస్తులందరూ కూడా ఊరికి వస్తారు కాబట్టి వారికి కూడా ఏదైనా కార్యక్రమం పెట్టాలా, మళ్ళీ అందరూ కూడా ఒక తాటి పెట్టారు, వాళ్ళందరం కలిసి ఉండాలని ఆలోచనతో ఒక్కో కార్యక్రమం పెట్టి చీకటైనా సరే నన్ను ఆహ్వానించి అక్కడ కూడా ప్రైజ్ ఇప్పించినటువంటి మరి మన సంతోష్ గారు ఆ విధంగా మార్గదర్శకంగా నిలబడడం జరుగుతోంది. యువకులందరూ కూడా స్ఫూర్తిదాయకంగా నిలబడడం జరుగుతోందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మన మండలే కాదు ఇతర మండలాలకు సంబంధించినటువంటి యువకులకు కూడా